భర్త మరణంతో అగ్నిలో అడుగుపెట్టిన పతివ్రత గ్రామాల గడపలు కాపాడే తల్లిగా ఎలా నిలిచింది? అన్యాయానికి కారణమైన వంశం నిర్వంశం కావడం వెనుక ఏ శక్తి పనిచేసింది? విజయనగర కాలం నుండి 5 శతాబ్దాలుగా సాగుతున్న తిరునాళ్ల చరిత్ర ఏమిటి? ఈ ప్రశ్నల పరంపరలో అనగనగాలోని నేటి కథనమే త్యాగంలో తేజం, ఊయలలో ఉగ్రం. విజయనగర కాలం నుండి ఉయ్యూరు గడ్డపై ఉదయించిన వీరమ్మ తల్లి తిరునాళ్ల కథనం. అనగనగా అనేంత ప్రాచీనం కాదు. ఈ కలియుగంలోనే విజయనగర సామ్రాజ్యం 16వ శతాబ్దం పరిపాలనలోని సమయం. విజయనగర రాజుల వీర పరాక్రమాలు, పాలన తెలుసుకుంటూ సాగుతున్న క్రమంలో ఓ పతివ్రత శిరోమణి వీరమ్మ తల్లి దేవతగా పూజలందుకుంటున్న కథనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు సమీపంలోని పెదకడియం గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డు వంశంలో ఓ పుణ్యాత్మ జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ. పరమేశ్వర వరప్రసాదంగా జన్మించిన ఆమెకు వీరశివమ్మ అని పేరు పెట్టారు. చిన్నతనం నుంచి భక్తి, శ్రద్ధ, దైవ చింతనతో పెరిగిన ఆ బాలికే నేటి వీరమ్మ తల్లి. ఆమె 8వ ఏటే జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య, చెల్లమ్మల పెద్ద కుమారుడు చింతయ్యతో వివాహం జరిగింది. కొంతకాలం పుట్టింట్లో ఉన్న వీరమ్మ యుక్త వయస్సు రాగానే మెట్టినింటికి వెళ్లి సంసార జీవన మాధుర్యాన్ని అనుభవిస్తోంది. అత్తమామల ఆదరాభిమానాలు పొందింది. తన సేవా తత్పరతతో, వినయంతో చుట్టుపక్కల వారికంతా ఉత్తమ ఇల్లాలుగా నిలిచింది. కాలం ప్రశాంతంగా గడుస్తూ ఉండగా కుటుంబంలో ఒక అలజడి. మరది భోగయ్యకు అచ్చమ్మతో వివాహం జరిగింది. తన తోడికోడలు అచ్చమ్మలో క్రమక్రమంగా వీరమ్మ పట్ల అసూయ, అహంకారం పెరిగినా సాధ్వి వీరమ్మ తన సహనంతో ఆ బంధాన్ని సరిచేసి తోడికోడలితో అన్యోన్యంగా ఉండి అచ్చమ్మలోనూ మార్పును తీసుకువచ్చింది. దీంతో ఆ వీరమ్మ కుటుంబం ఊరికే ఆదర్శంగా నిలిచింది. కాని విధి మరో మలుపు తిప్పింది. ఉయ్యూరు కరణం సుబ్బయ్యకు స్త్రీ వ్యామోహం. ఈ దశలో సాధ్విమణి వీరమ్మపై సుబ్బయ్యకు మనసు పడింది. లోబరుచుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో అతడు కుట్రకు దిగాడు. బావమరది సీతయ్య సహకారంతో విషం పూసిన సొరముల్లుతో ముస్తాబాద్ వద్ద గొర్రెల మంద దగ్గర నిద్రిస్తున్న చింతయ్యను హత్య చేయించాడు. ఆ సమాచారంతో భోగయ్య తన అక్క వీరమ్మ దగ్గరకు వచ్చారు. అక్క, అన్నయ్య లేరు. వీరమ్మలో ఒక్కసారిగా నిశ్శబ్దం. ఆపై గుండె పగిలిన స్వరంతో, ఏమంటున్నావు భోగయ్య? అలా మాట్లాడొద్దు. నా చింతయ్య నన్ను వదిలి వెళ్లలేడు. అక్క, ఇది నిజం. అన్నయ్యను ముస్తాబాద్ దగ్గర హత్య చేశారు. వీరమ్మ నేలపై కూలిపోయింది. పరమేశ్వర, నన్ను పరీక్షించేందుకు ఇంత కఠినంగా ఉన్నావా? భర్త లేని జీవితం నాకొద్దు. నా శ్వాస నా భర్తతోనే ఆగిపోవాలి అంటూ కుమిలిపోయింది వీరమ్మ. ఈ విషయం తెలుసుకున్న వీరమ్మ అత్తయ్య కూడా, అమ్మా, నీవు మా ఇంటి దీపం, నీవు అలాంటి నిర్ణయం తీసుకోకు అని రోధిస్తుంది. అత్త, చింతయ్యే నా ప్రాణం. అతను లేని ఈ లోకంలో నాకు స్థానం అవసరం లేదు. అలా ఒక్కసారిగా ఆమె కళ్ళు అగ్నిలా మండిపోయాయి. ఉప్పొంగే కెరటంలా సుబ్బయ్యను శపించింది వీరమ్మ. ఈ హత్యకు కారణమైన సుబ్బయ్య వంశం నిర్వంశం కావాలి అంటూ ప్రతిజ్ఞ చేస్తుంది. అమ్మ మాటల్లో అగ్ని ఉంది. కాలం గడిచినట్లుగా సూచన. సుబ్బయ్య అకస్మాత్తుగా చనిపోయాడట. అతని వంశం అంతా అంతరించిందట అంటూ గ్రామస్తులు ఒకరితో ఒకరు సంభాషిస్తూ ఉంటారు. ఈ సమయంలో జమీందారు, ఈమె సాధారణ స్త్రీ కాదు, మహాశక్తి. అంతలో జిన్నా సాహెబ్, ఆమె సంకల్పానికి అడ్డుగా నిలవడం మనకు ధర్మం కాదు. సతీ సహగమనానికి అనుమతి ఇస్తున్నాను అంటూ అగ్నిగుండం వద్ద, అమ్మా, ఇదే నీ చివరి నిర్ణయమా అంటూ ముత్తైదువ ప్రశ్నిస్తుంది. ఆ సమయంలో వీరమ్మ మృదువుగా నవ్వుతూ, అమ్మా, ఇది చివరిది కాదు, నా భర్తతో మొదలయ్యే మరో జన్మ అంటూ ఆమె పసుపు కుంకుమ అందరికీ పంచుతుంది. మీ మాంగళ్యాలు చిరకాలం నిలవాలి అంటూ వారిని ఆశీర్వదిస్తుంది. ఆ సమయంలో పసుపు దంచుతూ ఉంటారు. రోలు పగులుతుంది. అయ్యో, రోలు పగిలిందే అంటూ గ్రామస్తులు వెలువెల్లాడిపోయారు. ఆగిపోవద్దండి, ఇది మంగళకార్యం అంటూ చెబుతుంది వీరమ్మ. చింతయ్య చితి వద్ద వీరమ్మ పెళ్లి కూతురిలా అలంకరించుకుంటుంది. చింతయ్య, 3 అడుగుల దూరం కాదు, 3 జన్మల బంధం మనది అంటూ 3 సార్లు ప్రదక్షిణం చేస్తుంది. ఈ అగ్ని సాక్షిగా నీతోనే నా శ్వాస అంటూ భగభగా మండే అగ్నిలో ఒక్కసారిగా అడుగు పెడుతుంది. ఈ అగ్ని సాక్షిగా నీతోనే నా శ్వాస అంటూ భగభగ మండే అగ్నిలో ఒక్కసారిగా దుముకుతుంది. గ్రామస్తులంతా భోరున విలపిస్తారు. వీరమ్మ తల్లికి జై! వీరమ్మ తల్లికి జై!
ఆ రోజు నుంచి ఆమె సాధారణ స్త్రీ కాదు, త్యాగంలో తేజంగా మారిన వీరమ్మ తల్లి, గ్రామ గడపలకు రక్షకురాలు, ధర్మానికి అగ్ని స్వరూపం. జిన్నా సాహెబ్కు వచ్చిన స్వప్నాలు, జమీందారుకు కలిసొచ్చిన దర్శనాలు వీరమ్మ మహిమకు సాక్ష్యాలయ్యాయి. సహగమనం జరిగిన చోట ఆలయం నిర్మించారు, ఉయ్యాల స్తంభాలు ప్రతిష్ఠించారు. మాఘశుద్ధ ఏకాదశి నుంచి 15 రోజుల తిరునాళ్లు అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ తిరునాళ్లలో ప్రత్యేకమైంది ఉయ్యాల సేవ. వీరమ్మ తల్లిని ఊయలలో కూర్చోబెట్టి ఊరేగిస్తారు. ఇది కేవలం సంప్రదాయం కాదు, అది తల్లిని ఓదార్చే ప్రేమ, తల్లిని ఆనందింపజేసే భక్తి. లక్షలాది మంది భక్తులు, కులమత భేదాల్లేవు, ఈ తిరునాళ్లకు వస్తారు. తమ కష్టాలు చెప్పుకుంటారు, మొక్కులు తీర్చుకుంటారు. గ్రామాలు, కుటుంబాలు, పంటలు కాపాడమని వేడుకుంటారు. నేటికి ఉయ్యూరు గ్రామం మొత్తం పెళ్లి సంబరంలా మారుతుంది. ఊయల ఊగే తల్లి ధర్మానికి, త్యాగానికి, శక్తికి ప్రతిరూపం. ఈ కథనం మనకిచ్చే సామాజిక సందేశం ఒక్కటే: స్త్రీ త్యాగం బలహీనత కాదని, అది సమాజాన్ని శాసించే శక్తి అని. అన్యాయం చేసినవాడు ఎంతటి వాడైనా ధర్మం ముందు నిలువలేడని. విలువల కోసం నిలబడితే చరిత్ర మనల్ని మరిచిపోదని. త్యాగంతో జీవిస్తే శతాబ్దాలు దాటినా మహిమ నిలుస్తుందని. విజయనగర సామ్రాజ్యం పరిపాలనా కాలంలో వీరమ్మ తల్లి ఒక ఊరి దేవత కాదు, సనాతన ధర్మానికి, స్త్రీ తత్వానికి నిలువెత్తు సాక్ష్యం. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా. ధర్మం చెప్పే కథల సవడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ మళ్లీ రేపు పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటు న్యూస్.